హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నవీన్ టాకీస్. ఇవాళ బిగ్ బాస్ హౌస్లో అనుకున్నట్టుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నాగార్జున గారు చెప్పారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చారనమాట. 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, 7 సీజన్ల నుంచి ఒక్కొక్కరు వచ్చారనమాట. సో ఫస్ట్ నుంచి 7 సీజన్ వరకు ఒక్క సీజన్లో ఏమో ఇద్దరిని తీసుకున్నారు. మిగతా సీజన్స్ అన్నింటిలో ఒక్కొక్కరు అయితే వచ్చారు. వీళ్ళతో ఫ్యూచర్ నెక్స్ట్ జరిగే ఎపిసోడ్స్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే వీళ్ళ వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ మంచి ఎంటర్టైనర్స్ వచ్చారు, మంచి మంచి వాళ్ళు వచ్చారనమాట. ఆల్రెడీ ఆ సీజన్స్లో వాళ్ళ హైయెస్ట్ ఎంటర్టైనర్స్ అనమాట. అంత బాగా ఆడారు, అంత బాగా ఎంటర్టైన్ చేశారనమాట. అలాంటి వాళ్ళని మళ్ళీ రిపీటెడ్గా ఇప్పుడు ఈ సీజన్లో మళ్ళీ తీసుకురావడం అనేది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు బిగ్ బాస్ ఒక రకంగా జరిగింది, ఈ సీజన్లో ఇప్పటి నుంచి ఇంకోలా ఉండబోతుంది వీళ్ళ నుంచి. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఇలా ఇంకో విషయం, వీళ్ళు ఇప్పుడు హౌస్లో ఉన్నారు కదా, ఆల్రెడీ వాళ్ళంతా ఒక క్లాన్, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఒక క్లాన్ అనమాట. సో ఇక్కడ ఏంది, మెగా చీఫ్ నబీలు, మన దీనికి వచ్చేసి ఓజీ టీం, అక్కడ కొత్తగా వచ్చే క్లాన్కి వచ్చేసి రాయల్ రాయల్స్ క్లాన్ అనమాట. సో అదేనమాట, మొత్తానికైతే 2 క్లాన్స్. ఒక క్లాన్ మొత్తం అంతా ఓల్డ్ కంటెస్టెంట్స్, ఒక క్లాన్ మొత్తం ఈ సీజన్ కంటెస్టెంట్స్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళిద్దరికి మధ్యలో పోటీ కొనసాగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో, సో ఆ 2 క్లాన్ల నుంచి ఎవరైతే లాస్ట్ వరకు కొనసాగుతారో వాళ్ళు మాత్రమే విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది అనమాట. సో ఈసారి ప్రైజ్ మనీ కూడా గట్టిగా ఉండబోతుంది మాత్రం అర్థమైందనమాట. ప్రైజ్ మనీ కానీ, గిఫ్ట్లు కానీ ఇంకా ఏవేవో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా పెద్దగానే ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఇవాళ హౌస్లోకి వెళ్తే ఇంకో ఎలిమినేషన్ మిగిలింది. ఉన్న వాళ్ళలో మణికంఠ, విష్ణుప్రియ అండ్ నైనిక మిగిలారు. సో వీళ్ళ ముగ్గురులో ఇవాళ ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. నేను చెప్పినట్టు నైనికానే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది. ఆల్రెడీ అది తెలిసిన విషయమే, నైనిక ఎలిమినేట్ అయిపోయింది ఈసారి. ప్రాబ్లం ఏంటంటే నైనికాకు ఓటింగ్ చాలా తక్కువ ఉంది. మేబీ తన పర్ఫార్మెన్స్ వీక్ అయిపోవడం వల్ల ఏమో ఓటింగ్స్ లేవు, చాలా తగ్గిపోయింది పర్ఫార్మెన్స్ కూడా. దానివల్ల తను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అనుకుంటా. అండ్ దట్టు తను ఫస్ట్లో ఉన్నంత ఎనర్జెటిక్గా, అంత స్ట్రాంగ్గా గేమ్ కూడా ఆడట్లేదు, పార్టిసిపేషన్ లేదు. అక్కడక్కడ కనిపిస్తుంది కానీ క్లియర్ కట్గా తన ముందుకు వచ్చి తన ఫస్ట్లో చూపించిన ఆ ఎనర్జీ కానీ, ఆ దూకుడు కానీ కనపడట్లేదు. మొత్తానికి ఆగిపోయింది అనమాట, ఎక్కడో ఒకచోట స్ట్రక్ అయిపోయింది. సో ఫైనల్గా ఆ గేమ్ జరిగేటప్పుడు, సో ఫస్ట్ అయితే ఏదో పెట్టి ఒక నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరిలో మణికంఠ అయితే సేవ్ అయ్యాడు. సో మిగిలింది నామినేషన్స్లో విష్ణుప్రియ సేవ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మన మణికంఠ అండ్ నయనిక ఇద్దరిని గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చారు. గార్డెన్ ఏరియాలో ఏమంటారు, ప్లాట్ఫామ్స్ పెట్టారు. ఆ ప్లాట్ఫామ్ నిలబడుకుంటే సో కలర్స్ వచ్చాయన్నమాట. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్ బ్లాస్ట్ పెడతారు. బ్లాస్ట్ వచ్చేసి రెడ్ బ్లాస్ట్ బ్లాస్ట్ అయినప్పుడు రెడ్ కలర్ పేపర్స్ అన్ని వస్తే వాళ్ళు ఎవిక్టెడ్ అనమాట. సో గ్రీన్ వస్తే వాళ్ళు సేవ్ అన్నట్టు. సో ఇక్కడ బ్లాస్ట్ జరుగుతానే మన మణికంఠకు గ్రీన్ కలర్ వచ్చింది, నైనికాకి రెడ్ వచ్చింది. సో నైనిక ఎలిమినేటెడ్. సో ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది, నాగార్జున గారితో మాట్లాడడం జరిగింది, తన జర్నీ చూసుకుంది. తన జర్నీ చాలా నిజంగానే ఒక ఆల్మోస్ట్ అన్ని రకాల ఎక్స్పీరియన్స్ చేసింది. ఉన్న 5 వీక్స్లో తన చీఫ్ అయింది ఫస్ట్ వీక్, తర్వాత కంటెస్టెంట్గా కొనసాగింది, తర్వాత ఒక బాండింగ్ అనే ఫ్రెండ్షిప్ కుదిరింది కొందరితో. అండ్ అంటే రకరకాల బాండ్స్, ఫ్రెండ్షిప్ కానీ, అన్నయ్య కానీ, ఇట్లా ఈ విధంగా కొంచెం బాండింగ్స్ అనేవి కొత్త కొత్త మనుషుల పరిచయంతో వాళ్ళ మధ్య ఏర్పడిన బంధాలు కానీ అవి కొంచెం బాగానే స్ట్రాంగ్గానే క్రియేట్ అయినాయి నైనిక విషయంలో మాత్రం. అండ్ నైనిక కూడా ఉన్నంత రోజులు బాగానే ఉండింది అనిపించింది. సైలెంట్గా, అంటే ఏ మార్క్ లేకుండా డీసెంట్గా వచ్చి డీసెంట్గా వెళ్ళిపోయినట్టు అయిందనమాట. ఏ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది, తన ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ అయితే ఉండేది, అవ్వలేదు కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది హౌస్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే నైనిక వెళ్ళిపోయింది. ఎగ్జిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వాళ్ళు 8 మంది అక్కడే, ఇంకో 8 మంది ఇప్పుడు యాడ్ అవ్వబోతున్నారు. సో వీళ్ళలో ఫస్ట్గా వచ్చేసి మన హరితేజ వచ్చారు. తర్వాత హరితేజ గారు, తర్వాత మన టేస్టీ తేజ, తెలుసు కదా మన బండబాబు టేస్టీ తేజ గారు. మొత్తం వీడియోస్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ ప్రాంక్ కానీ, ఫుడ్ మీద కానీ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాడు. ఆయన కూడా ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక రకంగా వన్ ఆఫ్ ది ఎంటర్టైనర్ అని చెప్పాలన్నమాట. సో బిగ్ బాస్కి వచ్చిపోయిన తర్వాత కూడా తన లైఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పి స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 20 ఫ్రాంచైజెస్ తన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసి ఆ 20 ఫ్రాంచైజెస్ దాదాపు స్ప్రెడ్ అయ్యాయి ఇప్పటివరకు అని చెప్పడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 6 months అయింది అసలు స్టార్ట్ చేసి కూడా. ఇది ఒక గొప్ప విషయం అని చెప్పాలి ఆయన లైఫ్కి, ఆయన లీడ్ చేసే విధానానికి. సో యూట్యూబర్ వరకు ఓకే, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేయడం అనేది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. చూద్దాం మరి టేస్టీ తేజ కూడా మళ్ళీ రిపీటెడ్గా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు.
ఏం చేస్తాడో ఈసారి, ఎంత ఎంత ఎంటర్టైన్ చేస్తారో. మళ్ళీ హరితేజ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 1 అయితే ఇరక్కుమ్మేశారు. ఫుల్ ఆఫ్ జోష్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంత ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ హౌస్లో అంత ఈజీగా, చాలా ఈజీగా చేయగలిగింది అనమాట. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో నాకు తెలిసి ఆవిడంత ఈజీగా చేయగలిగిన వాళ్ళైతే లేరు. ఎనీథింగ్ ఏదైనా చేయగలదు. తన యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, ఎనీథింగ్ ఏదైనా చేయగలదు. తను చెప్పిన హరికథ ఇప్పటి వరకు ఆ, ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేకపోతున్నారు. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తను చెప్పిన హరికథ. ఒక టాస్క్లో ఆ ఒక్కటి చేసిన దానికి తన ఇంపాక్ట్ ఇప్పటివరకు పోలేదంటే ఆలోచించాలి ఇక్కడే. ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఎంత ఎంత బాగా ఆడగలిగింది, తను ఎంత ఈజీగా చేయగలిగింది అన్నది అక్కడే అర్థమైపోతుంది అనమాట. సో షీఈ్ ఆల్సో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. టేస్టీ తేజ కూడా తన కామెడీ టైమింగ్ అండ్ కొంచెం ఫన్నీ మూమెంట్స్తో ముందుకు తీసుకెళ్తాడు అలాగే అనుకుంటున్నా. వీళ్ళు ఎంతవరకు ఉంటారనేది పక్కన విషయం, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు ఇప్పటి నుంచి, అది మాత్రం తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు ఎంట్రీ ఇచ్చారనమాట. తర్వాత మన ఈ సినిమా టీం అయితే మళ్ళీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక సినిమా టీం అయితే వచ్చింది, శ్రీ విష్ణు స్వాగ్ టీం. వాళ్ళు వచ్చారు, వాళ్ళు నాగార్జున గారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి మూవీకి ప్రమోషన్ చేయడం జరిగింది. తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గేమ్ కండక్ట్ చేయమని చెప్పారు నాగార్జున గారు వీళ్ళతో. ఈ మూవీ టీం వాళ్ళు వాళ్ళకి ఒక గేమ్ కండక్ట్ చేయమని చెప్పారు. ఎవరికంటే ఇప్పుడు వచ్చిన హరితేజకి అండ్ టేస్టీ తేజకి, టేస్టీ తేజ వాళ్ళిద్దరు ఒక టీం కదా. వాళ్ళిద్దరు మళ్ళీ ఇప్పుడు హౌస్లో ఉన్న ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరిలో ఒక పేరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని యాక్షన్ రూమ్లో ఒక గేమ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరంటే అటు సైడ్ నిఖిల్ అండ్ మన విష్ణుప్రియ, నిఖిల్ అండ్ విష్ణుప్రియ అనమాట. సో వీళ్ళిద్దరు రావడం జరిగింది. ఇక్కడ గేమ్ అయితే మాత్రం అది ఏంటంటే రెండు స్టాండ్స్ పెట్టారు. ఆ స్టాండ్స్కి ఇరువైపులు నిలబడుకోవాలి. మధ్యలో స్టిక్స్ ఉన్నాయి, అవి స్పిన్ అవుతూ ఉంటాయి. దానికి ఆ స్టిక్స్కి మధ్యలో బౌల్స్ లాగా ఉన్నాయి అనమాట. పైన బాల్ పెట్టేసి ఆ బాల్ను స్పిన్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ కిందకి తీసుకెళ్ళి కింద ఉన్న బౌల్లో వేయాలన్నమాట. అంటే బౌల్లో క్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే అది చేసే విధానం, వేసే విధానం జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళిపోయి కింద బౌల్లో వేయాలి. అట్లా ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అన్నట్టు. సో ఈ టాస్క్లో మాత్రం మన హరితేజ, టేస్టీ తేజ వాళ్ళే గెలిచారనమాట. చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇప్పటి నుంచే తెలిసిపోతుంది గేమ్లో కాంపిటీషన్ ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఆడబోతున్నారు అని చెప్పేసి. ఈ టీం వాళ్ళైతే తగ్గేది లేదనమాట. ఇప్పుడు వరకు ఫిల్టర్ అయ్యి ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్ అందరిలో ఫిల్టర్ అయ్యి ఉన్న 8 మెంబర్స్ కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకుంటున్నా. అంత బాగా వీళ్ళకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్టామినా ఉంది. సో ఇంత ఫిల్టరేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా హౌస్లో ఉన్న బెస్టే ఖచ్చితంగా స్టే ఉంటారు ఇప్పుడు హౌస్లో. సో అలానే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఆల్రెడీ వాళ్ళు బెస్ట్ ఇచ్చిన వాళ్ళు ముందు సీజన్స్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా బెస్ట్ ఆఫ్ బెస్ట్ అనమాట. ఇప్పుడు బెస్ట్ నుంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ వస్తుంది బయటికి. సో ఆ బెస్ట్ని మనకి ఎంత వీలైనంత ఎంటర్టైనింగ్గా చూపించబోతున్నారు అన్నది మనకు ఆసక్తికరమైన విషయం ఈ సీజన్కి మాత్రం. అదే అన్లిమిటెడ్ ట్విస్టులు, అన్లిమిటెడ్ ఎంట్రీస్, అన్లిమిటెడ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అన్లిమిటెడ్ అన్నీ, ఇంకా ఎవ్రీథింగ్ అది పెట్టాడు కదా బిగ్ బాస్ ఒకటి ఈ సీజన్కి, అన్లిమిటెడ్ అని. సో ప్రతిదీ అన్లిమిటెడ్ అనమాట. ఇంకా మన నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరిలో అయిపోయింది. దానికి టాస్క్ ఏంటంటే, ఈ టాస్క్ గెలిచిన వాళ్ళకి అక్కడ 2 సూట్ కేసులు పెట్టారు. ఆ సూట్ కేసులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అందులో ఒక గిఫ్ట్ పెట్టారనమాట. సో దానికి సంబంధించింది అదేంటంటే ప్రైజ్ మనీ. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ విన్ అయిన అమౌంట్కి ఇప్పుడు వీళ్ళు గెలిచిన అమౌంట్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఏది ప్రైజ్ మనీకి. ఆల్రెడీ మన హౌస్ మేట్స్ గెలిచింది 18 lakhs. సో వీళ్ళు ఎంచుకున్న బాక్స్ ప్రకారం ఈ బాక్స్లో 20 lakhs ఉంది అమౌంట్. సో ఈ 20 lakhs ప్లస్ 18 lakhs రెండు యాడ్ అయిపోయి 38 lakhs అయింది అమౌంట్ ఇప్పుడు వరకు అయితే. వావ్, చాలా పెద్ద అమౌంట్ ఇప్పటికే. యాక్చువల్గా అయితే 50 lakhs మామూలుగా సీజన్ విన్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సీజన్లో అన్లిమిటెడ్ అమౌంట్ ఎవ్రీ వీక్ విన్ అవుతున్న కొద్దీ వాళ్ళు అమౌంట్ అనేది ప్రైజ్ మనీకి యాడ్ అవుతూ వస్తుంది. అలా ఈ మనీ యాడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా తెలీదు. 50 lakhs కాదు, ఇంకా చాలా ₹1,00,00,000 వరకు వెళ్ళొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళొచ్చు. అన్లిమిటెడ్ కాబట్టి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంతవరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదనమాట. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ అయింది 1 month అయింది. 4 weeks, 5th week, 5 weeks అయిపోయింది. ఇప్పుడు 6th week అనమాట. ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి. ఆ వీక్స్ అన్నిటికీ ఇంకా వాళ్ళు ఎంత చేయొచ్చో తెలియదు, ఇంకా ఎక్కువే చేయొచ్చు. సో ఈసారి గట్టిగానే కొట్టబోతున్నారు ఎవరో ప్రైజ్ మనీ. మరి విన్ అయ్యే వాళ్ళు చూడాలి. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకో ఇద్దరు వైల్డ్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఇప్పుడు నైని పావని అండ్ మెహబూబ్. నైని పావని ఆ సీజన్లో ఉన్నప్పుడు శివాజీ గారు లాస్ట్ సీజన్లో శివాజీ గారు వాళ్ళంతా బాగా క్లోజ్ అయిపోయారు. కానీ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది నైని పావని.
ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చాలా దారుణంగా జరిగింది ఆ వీక్ ఎలిమినేషన్. పాపం అనుకోకూడదు, ఎందుకంటే తన ఆట చూడకముందే తను బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అంత దారుణంగా జరిగింది. తను చాలా హర్ట్ అయిపోయి చాలా ఫీల్ అయిపోయింది ఆ సీజన్ చూసినప్పుడు కూడా స్టార్టింగ్లో. సో ఈసారి తనకు ఇది ఒక తనకు వచ్చిన ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి. ఆల్రెడీ తను అనుకోకుండా వెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అవకాశం రావడం అనేది మంచి విషయమే. తను ఈసారైనా స్టార్టింగ్ డే నుంచి ఆడి గేమ్ మంచిగా ఫ్యాన్స్ని కానీ ఆడియన్స్ని కానీ సాటిస్ఫై చేయగలిగితే, వాళ్ళు చూసే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్ చేయగలిగితే ఖచ్చితంగా తను కూడా ఎక్కువ రోజులు ఈ హౌస్లో ఉండే అవకాశం ఉంది. తనకంటూ తన సొంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బయట వాళ్ళకి కొంచెం నైని పావని తెలుసు, బట్ ఇంకా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నైని పావని గురించి అయితే ఇదనమాట. మెహబూబ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న సీజన్లో దుమ్ము దులిపేశారు. అప్పుడు మన సోహేల్ అండ్ మెహబూబ్ ఇద్దరు కలిసి మొత్తం దడ వాళ్ళ ఫ్రెండ్షిప్తో మిగతా వాళ్ళందరినీ దెబ్బలు అడిచారనమాట. అంత కోపం, అంత యాంగ్రీనెస్, అంత దూకుడు ఉండే ఇద్దరి మధ్యలో. అంత ఫాస్ట్ అంటే అంత మొత్తం ఫైర్లో ఉండే ఇద్దరు. హౌస్లో వాళ్ళు ఉన్న రోజులు మొత్తం గొడవలు ఫైర్ ఇట్లా బగ్ అనే అనమాట. అంత దారుణంగా ఉండేవాళ్ళు. అలాంటి మెహబూబ్కి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు అవకాశం రావడం అనేది మంచి విషయమే. ఆల్మోస్ట్ టాప్ 5లో ఎలిమినేట్ అయిపోయాడు అనుకుంటా మెహబూబ్ ఆ టైంలో. టాప్ 5 బిఫోర్ ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చాడు. సో అదైతే విషయం గుర్తుంది. సో మెహబూబ్ కూడా మళ్ళీ రావడం అనేది మంచి విషయమే. మెహబూబ్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అండ్ బయట కూడా మంచి వీడియోలు చేస్తున్నాడు. కంటిన్యూస్గా ఏవో ఒక ప్రాజెక్ట్ అయితే రన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనకు నాగార్జున గారికి చెప్పాడు మెహబూబ్, బయట ఆల్రెడీ ఒక ఆల్బమ్ సాంగ్ చేయడం జరిగింది, ఒకటి ఓన్ సాంగ్, ప్రైవేట్ సాంగ్. ఆ ప్రైవేట్ సాంగ్ కూడా ఆల్ ఓవర్ ద కంట్రీ లొకేషన్స్ మాత్రం, సో ఆల్ ఓవర్ ద కంట్రీ కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా లొకేషన్స్ కవర్ చేయడం జరిగింది. దాని రేంజ్ని పెంచాలని చెప్పి నేను కొత్తగా ట్రై చేయడం జరుగుతుంది సార్ అని చెప్పి మన మెహబూబ్ చెప్పడం జరిగింది. నేను ఇక్కడే వరకు ఇప్పుడు మన సాంగ్స్ అంటే ప్రైవేట్ సాంగ్స్ ఓన్లీ ఇండియా వైడ్ అక్కడక్కడ లొకేషన్ తెలిసిన లొకేషన్లో చేసుకోవడం కాకుండా వీటికి కూడా ఒక రేంజ్, ఒక హైట్స్ సెట్ చేయాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను సార్. సో నేను దాని గురించి ఒక సాంగ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా బాగా వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలాను. సో నెక్స్ట్ దానికి సంబంధించి సాంగ్ కూడా తర్వాత వస్తుందని చెప్పడం జరిగింది అనమాట. లెట్స్ సీ సాంగ్ ఎలా ఉండబోతుంది. ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ వచ్చే సాంగ్స్ కూడా మంచి మంచి కాన్సెప్ట్లతో, మంచి మంచి మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ఆదరణ వస్తుంది, మంచి సాంగ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. సో వీళ్ళిద్దరు ఎంట్రీ ఇచ్చారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఇంకో టీం, జనకైతే కనుక టీం, మన సుహాసన టీం వచ్చిందనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత నాగార్జున గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళ సినిమా ప్రమోషన్ అవ్వడం జరిగింది. తర్వాత లోపలికి వెళ్ళారు. సో యాజ్ ది సేమ్ ముందు వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఒక గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరికి? మెహబూబ్ అండ్ నైని పావని. ఇటు సైడ్ వచ్చేసి వాళ్ళిద్దరిలో మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఇటు సైడ్ టీంలో ఎవరు అనేది. ఇక్కడ వచ్చేసి మణికంఠ అండ్ మన సీత. సో మణికంఠ, సీత వీళ్ళిద్దరు రావడం జరుగుతుంది అనమాట. యాక్షన్ రూమ్లోకి పిలిచి మళ్ళీ వీళ్ళకిద్దరికి ఒక గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే అక్కడ వాళ్ళకి అవి ఇచ్చారు, ఒకటి పోల్ ఉంది, ఆ పోల్కి కింద ప్లేట్స్ ఉన్నాయి. ఆ ప్లేట్స్ పోల్కి ఏంటంటే అటు ఇటు సమ్ అంటే 4 రాడ్స్ సైడ్కి, అంటే వాళ్ళకి అవి 4 రాడ్స్ టైప్ ఉన్నాయన్నమాట. ఫోర్ సైడ్స్ 1 2 3 4 అని 4 సైడ్స్ 4 రాడ్స్ ఉన్నాయి. ఆ 4 రాడ్స్ నుంచి ఇక్కడ కింద ఉన్న ప్లేట్స్ను అదే షేప్లో పైకి తీసుకొని రావాలన్నమాట. అట్లా తిప్పుకుంటే అట్లా తిప్పుకుంటూ పైకి తీసుకొని వచ్చేసి అట్లా 5 ప్లేట్లు అనమాట. దాని తర్వాత ఒకటి తీసుకొచ్చి అది బయట వేయాలి. దాని తర్వాత పక్కనే వాళ్ళ పక్కనే ముందర స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ కింద సమ్ బాస్కెట్స్ ఉన్నాయి. ఆ బాస్కెట్స్లో వీళ్ళు ఆ బాల్స్ వేయాలన్నమాట. సో ఒకరు అది ఆడతారు, ఒకరు ఇది ఆడతారు అనమాట. అది కంప్లీట్ అవ్వగానే ఇంకొకరు దీన్ని కంటిన్యూ చేయాలి. సో ఇద్దరు బాగా ఫాస్ట్గా చేశారు. మణికంఠ కూడా చాలా బాగా ఆడాడు గేమ్, ఇది చాలా ఫాస్ట్గానే ఆడాడు. సీత వచ్చేసి ఆ బాల్స్ వేయడం జరుగుతుంది అనమాట. ఆ బాల్స్ బాస్కెట్లో పడేట్టుగా చూసి కొంచెం జాగ్రత్తగా వేయాలన్నమాట. సో ఆ విధంగా అయితే సీత కూడా బాగా వేసింది. సో ఇద్దరు ఈక్వల్గా ఆడారు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. బట్ మన సీతామణికంటే అయితే వినడం జరిగింది అనమాట. దీనికి సంబంధించిన ప్రైజ్ మనీ కాదు, దీనికి సంబంధించిన గిఫ్ట్ ఏంటంటే పవర్స్ ఏంటి? బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ క్లాన్కి వచ్చేసింది, వీళ్ళ చేతిలోకి ఉంది ఇప్పుడు ఇది. సో వీళ్ళు విన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఈ టాస్క్కి సంబంధించి సో ఇది టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఇద్దరు ఎంట్రీలు అనమాట. ఇంకో ఇద్దరు ఎవరంటే ఆల్రెడీ మనం చూసాము, ముందు వచ్చిన మన కేకే నడుస్తూ ఉంటుంది ఒక రోహిణి గారు, తర్వాత మళ్ళా మన గౌతమ్ అశ్వత్థామ 2.0 తెలుసుగా. మన రోహిణి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తను తెలిసిన మొహమే అందరికీ, చాలా మందికి తెలుసు. ఎందుకంటే సీరియల్స్ నుంచి కానీ
బిగ్ బాస్ హౌస్లో కానీ తన అల్లరి, తన వాయిస్కి ఒక సపరేట్ క్రేజ్ ఉంది. ఆ వాయిస్ అందరికీ తెలుసు. సో ఆమె గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ గౌతమ్ 2.0 ఆ సీజన్లో గౌతమ్ చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. శివాజీ గారు ఉన్నప్పుడే అనుకుంటా, శివాజీ గారు ఉన్నప్పుడే చాలా, అంటే ఆ సీజన్లో వెళ్ళి మళ్ళీ వచ్చాడు, 2 టైమ్స్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు అంటే థర్డ్ టైం, 3 అవకాశాలు వచ్చాయి. గౌతమ్ 3.0 ఇప్పుడు అనమాట. ఎంత మాత్రం ఆడతాడు చూడాలి. సో గౌతమ్ కూడా మంచి సీరియల్స్ చేసేవాడు అనుకుంటాం మేబీ. తను వచ్చిన తర్వాత, హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మూవీస్ చేయడం జరుగుతుంది. ఒక మూవీ చేశాడు, ఇప్పుడు ఇంకో మూవీ కూడా చేశాడు. ఆ మూవీ రిలీజ్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడైతే ఇంకో మూవీ కూడా చేశాడు, రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వలేదు, సారీ, సోలో బాయ్ అనుకుంటా. ఆ మూవీలో సాంగ్ కూడా ఒకటి ట్రెండ్ అయింది కొన్ని రోజులు. ఆ సాంగ్, ఆ మూవీకి సంబంధించిన సాంగ్ కూడా వచ్చి ట్రెండింగ్లో ఉన్నట్టయితే తెలిసింది. ఓకే, ఆయన ఏమైతేనేమి హౌస్ నుంచి వచ్చిన తర్వాతైనా తన లైఫ్ అయితే ఒక విధంగా యావరేజ్గా అయినా ఒక రకంగా అయితే లీడ్ చేసుకుంటున్నాడు, వెళ్తుంది, బాగానే వెళ్తున్నాడు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హౌస్లోకి మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఆయన ఏం సంపాదించుకుని వెళ్తాడు, ఆయనకు ఇంకో కొత్త ఇంపాక్ట్ లైఫ్లో సెట్ అవ్వబోతుంది, ఆయన లైఫ్ ఇక్కడ నుంచి ఎట్లా మళ్ళీ ఉండబోతుంది అనేది ఈ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాయి అనమాట. సో ఇది వాళ్ళకి మళ్ళీ ఇంకొక అవకాశం. వాళ్ళు ఇంకా ఇంకా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటారా లేదా తగ్గిపోతారా? సో అది వాళ్ళ చేతిలోనే ఉంది, వాళ్ళ గేమ్లోనే ఉంది. అదేం జరుగుతుందనే చూడాల్సిందే. ఈ అశ్వత్థామ 3.0 ఏం చేస్తాడు చూడాలి. యాంగర్ ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ యాంగర్, గట్టిగా ఈజీగా వచ్చేస్తాడు. అది తగ్గిందో లేదో కూడా చూడాలి మరి. అది మ్యాటర్. సో వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో మూవీ టీం వచ్చింది. ఇంకో మూవీ టీం అంటే మా నాన్న సూపర్ హీరో సుధీర్ బాబు గారి మూవీ టీం అనమాట. సో వాళ్ళ మూవీ ప్రమోషను, వాళ్ళకి సంబంధించిన ట్రైలర్ కొంచెం వాళ్ళ డిస్కషన్స్ జరిగాయి. తర్వాత సుధీర్ బాబు అండ్ శ్రేయా షిండే ఇద్దరు హౌస్లోకి వెళ్ళడం జరిగింది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు, మన గౌతమ్ అండ్ మన రోహిణి, వీళ్ళిద్దరు ఇంకో హౌస్ మేట్స్ ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరికి ఈ 2 pairsకి మళ్ళీ గేమ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అటు సైడ్ నుంచి మళ్ళీ సేమ్ మన సీత అండ్ విష్ణుప్రియాని తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 2 టేబుల్ ఉంది. టేబుల్కి అటు సైడ్ ఇటు సైడ్, టేబుల్ మీద అటు సైడ్ ఇటు సైడ్ 3 అటు ఇటు 6 గిన్నెలు ఉన్నాయన్నమాట మొత్తం. ఇటు 3 ఇటు 3, మధ్యలో 2 స్టిక్స్, మధ్యలో స్టిక్స్ ఉన్నాయి. దానికి అవి టేబుల్కి జాయిన్ చేస్తున్నాయి అనమాట. ఆ స్టిక్స్తో బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ బాల్స్ ఉంటాయి, స్టీల్ బాల్స్, స్టీల్లో ఏవో బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ని ఆ పోల్స్ మీదనే రన్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ మెల్లగా తీసుకెళ్ళి ఆ బౌల్స్లో పడేట్టుగా వేయాలన్నమాట. అది గేమ్. దాని తర్వాత వెంటనే అక్కడ బెలూన్స్ ఉంటాయి. అంటే ఇది ఒకటి చేస్తే అది నెక్స్ట్ ఇంకోటి అనమాట, ఇంకొకటి చేయాలి. నెక్స్ట్ బెలూన్స్ ఉంటాయి వాళ్ళకి ఎదురు. ఇది కంప్లీట్ అయిన తర్వాత బెలూన్స్ని దాంతో డాట్తో డాట్తో పగలగొట్టాలన్నమాట బెలూన్స్ని. 3 బెలూన్స్ ఉన్నాయి. అవి పగలగొట్టిన తర్వాత మనం ఆ తర్వాత నెక్స్ట్ టేబుల్ మీద అవి ఏమంటారు, దాని పేరు గుర్తురాట్లేదు, మూవీస్లో ఆడతారు. నేను ఎప్పుడు ఆడింది లేదు ఆ గేమ్ గురించి, నాకు గుర్తులేదు దాని గురించి. కానీ ఇట్లా వేస్తారు కదా బాల్, మన థియేటర్లలో గేమ్ ఆడుతూ ఉంటారు, సినిమాల్లో కూడా చాలాసార్లు చూసాము. దాని పేరు నాకు తెలియట్లేదు చెప్పడానికి. కానీ సో అక్కడ 5 మగ్స్ లాగా నిలబెట్టడం జరుగుతుంది అనమాట. వాటిని బాల్స్తో కూడి కింద పడేలా చేయాలన్నమాట, బాల్స్ వేసి. సో ఈ గేమ్ అయితే రోహిణి అండ్ మన గౌతమ్ ఆడారు, చాలా బాగా ఆడారు. గౌతమ్ చాలా ఫాస్ట్ ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు కాబట్టి బాగా రన్ చేశాడు. గేమ్ అయితే మాత్రం చాలా యాక్టివ్గా నీట్గా వేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎంచుకున్న విధానం చాలా నిజంగా చెప్పాలంటే, ఇక్కడ వాళ్ళు ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. సీత అండ్ మన విష్ణుప్రియ ఆడడం అనేది మామూలు విషయం కాదు, ఇది కొంచెం కష్టమైన విషయం వాళ్ళు ఆడాలంటే. అందుకే వాళ్ళు నాకు తెలిసి తెలివిగా వీళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఆ గేమ్ అయితే అలా ముందుకెళ్ళింది అనమాట. ఫైనల్గా అయితే గౌతమ్ వాళ్ళు విన్ అయ్యారు. గౌతమ్ వాళ్ళు విన్ అయిన తర్వాత దీనికి బెనిఫిట్ ఏంటి అంటే, నామినేషన్స్కి సంబంధించి ఏదో వీళ్ళకి ఒక పవర్ ఉంది. అది సేవ్ చేయడానికో లేకపోతే వీళ్ళు నామినేషన్లో ఉండకుండా ఆపుకోవడానికో ఏదో ఒక పవర్ అయితే ఇచ్చారు. దాని యూసేజ్ ఏంటనేది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది అనుకుంటా, నామినేషన్స్ టైంలో. సో దాని యూసేజ్ అయితే ఇంతవరకు చెప్పలేదు. అదైతే విన్ అయ్యారు వాళ్ళు ప్రస్తుతానికి. సో లీడింగ్లో అయితే రాయల్స్ టీం వచ్చేసి లీడింగ్లో ఉంది. వీళ్ళు వచ్చేసి ఒకటే విన్ అయ్యారు. సో ప్రస్తుతానికైతే చూడాలి. నెక్స్ట్ ఇంకో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ముక్కు అవినాష్, నెక్స్ట్ గంగవ్వ. సో గంగవ్వని ఎక్స్పెక్ట్ చేయలేదు, గంగవ్వ వచ్చిందనమాట. ముక్కు అవినాష్, గంగవ్వ. ముక్కు అవినాష్ గురించి తెలిసిన విషయమేగా, ఎంటర్టైనర్, అసలు ఎంటర్టైన్మెంట్. అవినాష్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఆ సీజన్లో ఉన్న రోజులు అంతవరకు ఆ సీజన్లో వచ్చింది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్, అంతవరకు ఉన్నది వేరు.
అవినాష్ వచ్చిన తర్వాత మొత్తం సీజన్లో ఆ హౌస్లో వాతావరణం మారిపోయింది. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, అంత జోవియల్గా ఉన్నాడు, అంత బాగా అందరినీ నవ్వించుకుంటూ వెళ్ళిపోయాడు, అంత జనాలకి అంత క్లోజ్ అయ్యాడు. అవినాష్ లైఫ్ కూడా బిగ్ బాస్ తర్వాత చాలా చేంజ్ అయిపోయింది. తను కాక ఎన్నాళ్ళ నుంచో అనుకుంటూ ఉండే పెళ్లి కాలే పెళ్లి కాలే, పెళ్ళి అయిపోయింది అనమాట. సో అది కూడా చెప్పుకొచ్చాడు మన స్టేజ్ మీద. నాకు బిగ్ బాస్ స్టేజ్ వల్లనే నాకు పెళ్లి కావడం జరిగింది సార్, అంతవరకు నాకు పెళ్లి ఇవ్వడానికి కూడా తెలియదు, ఎవరు ఇస్తారో కూడా ఇవ్వడానికి రెడీగా లేరు. సో నాకు బిగ్ బాస్ హౌస్ వల్ల నాకు వచ్చిన ఆ గుర్తింపు వల్ల బయటికి రాగానే పెళ్లి కూడా అయిపోయింది. సో నాకు ఇప్పుడైతే ఇంకేం లోటు లేదు సార్, చాలా వరకు నా లైఫ్లో సాధించిన అవన్నీ అని చెప్పాడు అనమాట. సో సాధించాడు, బట్ ఇక నుంచి ఏం చేస్తాడో ఏం సాధిస్తాడో అనేది చూడాలన్నమాట. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన అందరూ మంచి ఎంటర్టైనర్స్, మంచి సత్తా ఉన్న వాళ్ళు, బాగా గేమ్ ఆడగలిగిన వాళ్ళు, అందరూ స్ట్రెంత్ ఉన్న వాళ్ళే. మెహబూబ్ కానీ, గౌతమ్ కానీ, మన మనోడు సారీ హరితేజ కానీ, అసలు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రెంగ్త్, అందరు గట్టిగా ఆడగలే. వీళ్ళలో ఉన్నట్టు వీక్నెస్లు అయితే మ్యాక్సిమం వాళ్ళలో అయితే ఎవరిలో చాలా తక్కువ, రేరు వీక్గా ఉన్న వాళ్ళైతే. అది. సో గేమ్ అయితే బాగా గట్టిగా ఉండబోతుంది. ఇంకో వీళ్ళిద్దరు కదా. సో గంగవ్వ ఆ సీజన్లో గంగవ్వ చాలా మధ్యలోనే వెళ్ళిపోయింది అనమాట. ఏడ్చేసి నేను ఉండలేను, నా వల్ల కాదు అని చాలా దారుణంగా అక్కడి నుంచి మధ్యలోనే పంపించాల్సి వచ్చింది. ఆమెను వెళ్ళిపోతా అనేసరికి ఫోర్స్ఫుల్గా ఆమెను వెళ్ళిపోయింది. కాబట్టి నాగార్జున గారు తర్వాత ఆమె అడిగింది కదా, సో ఇల్లు కావాలని చెప్పి నాగార్జున గారు హెల్ప్ చేసి ఇల్లు కూడా కట్టించారంట. ఆమె లైఫ్ అయితే బాగా లీడ్ చేస్తుంది, బాగానే ఉంది. ముసలావిడైనా నిజంగా చాలా కష్టపడుతుంది. ఆమె ఇంతవరకు రావడం అనేది గొప్ప విషయం అనమాట. ఆ సీజన్లో అంతవరకు ఉన్నది. బట్ ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళను, మీరు వెళ్ళమని బయటికి పంపించేంత వరకు నేను వెళ్ళను అని చెప్పి మన గంగవ్వ చెప్పడం జరిగింది అక్కడ. నిజంగా గంగవ్వని చూడడం అనేది కూడా ఒక మంచి ఆనందకరమైన విషయం అనమాట. ఎందుకంటే ఆ సీజన్లో గంగవ్వ ఉండాలని చాలా మంది కోరుకున్నారు. బట్ అవ్వ సడన్గా తనంతకు తానే వెళ్ళిపోవాల్సి వచ్చింది. తనంతకు తానే ఉండలేక వెళ్ళిపోతా అని ఈ వాతావరణాన్ని తీసుకోలేక వెళ్ళిపోయింది. అక్కడ ఆడియన్స్ అయితే పంపలేదు. అప్పుడు గంగవ్వకి ఉన్న క్రేజ్ కూడా వేరు. గంగవ్వని చాలా మంది ఇష్టపడేవాళ్ళు, ఆమెకి ఓటింగ్ వేసి గెలిపించే వాళ్ళు కూడా. బట్ గంగవ్వ గేమ్ ఎంతవరకు ఆడగలరు అనేది మాత్రం నిజంగా ఆమె ఏం ఆడుతుంది, ముసలావిడ కదా. వీళ్ళ హౌస్లో చూస్తే అంతా యంగ్స్టర్స్ ఉన్నారు, అందరూ కొట్టుకుంటారు, ఫిజికల్గా ఆడుచుకుంటారు, మీదే పోతారు, ఇట్లా చేస్తుండే. ఇంత చేసేవాళ్ళు మధ్యలో ఆవిడ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది. అప్పుడే ఉండలేకపోయింది నార్మల్గానే, ఎమోషనల్గా తన ఊరికి దూరంగా ఉండలేక, ఆ పొలాలు ఆ పల్లె దగ్గర ఉండలేక అవన్నీ గుర్తుకొచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ ఎలా ఉంటుంది ఇప్పుడు అని అసలు ఆలోచించే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇవాళ జరిగిన గేమే. ఆ గేమ్లో వీళ్ళిద్దరికి ఇప్పుడు యాక్చువల్గా అవినాష్ గంగవ్వ లోపలికి వెళ్ళారు. సో వీళ్ళిద్దరికి అండ్ ఇంకో టీమ్మేట్స్ వాళ్ళిద్దరికి టాస్క్ పెట్టాలి. ఆ టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటి, విష్ణుప్రియ సీత వస్తారు అటు సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి మన అవినాష్ అవ్వ ఆడాలి. గేము నిజంగా వాళ్ళిద్దరు యంగ్స్టర్స్, విష్ణుప్రియ సీత ఆడచ్చు. ఇక్కడ అవ్వ అంత ఫాస్ట్గా వెళ్ళడం అనేది అసలు చాలా అంటే చాలా గొప్ప విషయం, ఒప్పుకోవాలి. యంగ్స్టర్స్కి ఏమాత్రం తీసుకోకుండా చాలా గట్టి పోటీ, స్ట్రాంగ్ ఆడింది గేమ్, విన్ అయ్యారు. వాళ్ళ టీం విన్ అవ్వడానికి కారణం ఏంది, గంగవ్వ అంత బాగా ఆడింది. అసలు ఎక్కడ అవ్వని ఎందుకనాలి, అసలు అంతా వీళ్ళు ముసలిలాగా ఆడుతున్నారు. ఆవిడ ఆవిడ ఆడినట్టు ఆడలేకపోతున్నారు మరి. అసలు అది గొప్పదనం అనమాట. అది గంగవ్వని ఎందుకు తీసుకున్నారంటే కారణం అది. ఏ విధంగానా ఆవిడ ఎంటర్టైన్ చేయగలదు, అంత సత్తా ఉంది. అంత ముసలావిడైనా ఆ గేమ్ని ఎంత ఈజీగా ఆడింది, అసలు ఎంత బాగా ఆడింది. నాకైతే అసలు కొద్దిసేపు అట్లే చూడాలనిపిస్తుంది గేమ్. రిపీటెడ్గా చూశాను ఆ గేమ్ ఒక్కటి మాత్రం. ఎట్లా అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అంత ఏజ్డ్ పర్సన్, అంత యంగ్స్టర్స్తో, అదట్టు అవినాష్ తను బ్యాలెన్స్ చేసుకుంటూ, అవినాష్ కూడా ఒప్పుకోవాలి, బెండ్ అయిపోయి హైట్ తక్కువ కదా, బెండ్ అయిపోయి హైట్తో బాల్ పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. పట్టుకొని అలాగే మూవ్ అవ్వడం అనేది ఇంకా పెద్ద గొప్ప విషయం. అది కూడా విత్ ఆ ముసలావిడ ఈయన ఎనర్జీకి ఏ మాత్రం తీసిపోకుండా మూవ్మెంట్ అయిందనమాట, మూవ్ ఇచ్చిందనమాట. చాలా బాగా నచ్చింది, చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. అవి క్రాస్ చేయడం ఏం లేదు. అక్కడ 5 బాల్స్ ఉన్నాయి. ఆ 5 బాల్స్ని ఇద్దరు హెడ్స్తో టచ్ చేసుకొని ఆ బాల్ని హెడ్స్తో పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి వాళ్ళు మాకు 5 సో అది 5 ఉంటాయి అనమాట మధ్యలో. అటు ఒక ఎండ్ వచ్చేసి పెద్ద బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో వేయాలి. మధ్యలో వచ్చేసి అవి ఏమంటారు, మధ్యలో 5 టేబుల్స్ లాగా ఉన్నాయి. వాటిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళేసి మధ్యలో ఉన్న వాటిని క్రాస్ అంటే లెగ్స్ తీసి పెట్టడం అంత ఈజీ కాదు. నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా పట్టుకొని ఇది లెగ్ తీసి పెట్టడంలో
బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు అక్కడ. అయినా కూడా ముసలావిడైనా కూడా హైట్ తక్కువ ఉన్న అవినాష్ కూడా బెండ్ అయ్యి చాలా ఇద్దరు క్లోజ్గా అంటే అవ్వను బ్యాలెన్స్ చేసుకుంటూ అవినాష్ అవ్వకు సపోర్టివ్గా ఉండి అవ్వను కూడా తనతో పాటు తీసుకెళ్ళి ఫాస్ట్గా ఆ బాల్స్ని ఆ టబ్లో వేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఇద్దరు గేమ్ ఆడగలిగారు. అవ్వ కూడా ఏమాత్రం తీసుకోకుండా అంత ఫాస్ట్గా మూవ్ అయింది కాబట్టి గేమ్ విన్ అయ్యారు. సో వీళ్ళిద్దరైతే బాల్స్ తీసుకెళ్ళడం తడబడుతున్నారు, దాన్ని దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ గేమ్లో అంత లైట్ అయిపోయారు. అంటే ముసలావిడ ఆడలేదు అనుకున్నారో ఏమో మరి, కానీ ఆవిడ వచ్చిన పోటీకి వీళ్ళు అసలు ఏ మూలగా సరిపోరు, అంత అంత బాగా ఆడింది. సో అవినాష్ వాళ్ళు రాయల్స్ టీం విన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకో బెనిఫిట్ వచ్చింది. ఆ బెనిఫిట్ అక్కడ ముందర టేబుల్ ముందు బెటర్ తీసుకోమని చెప్పారు. అదేంటంటే ఇమ్యూనిటీ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఆ ఇమ్యూనిటీ అనేది ఎంతవరకు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, నామినేషన్కి సంబంధించిందా లేకపోతే ఇంకేదన్నా అనేది దాని గురించి కూడా రివీల్ చేయలేదు. అది కూడా తెలియాల్సి ఉంది. అది నెక్స్ట్ తెలుస్తుంది మనకు, నెక్స్ట్ రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం దాని గురించి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి అనేది. సో ఇవాళ జరిగిన బిగ్ బాస్ హౌస్లో ఇవాళ ఈ ఇంటర్వ్యూస్ జరిగింది. అలాగే ఒక్కొక్కరి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, తెలిసింది విషయమే. వాళ్ళ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ గురించి ముందు సీజన్స్లో మనకు తెలుసు ఏ విధంగా ఆడగలరు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటనేది. సో వీళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడు రియల్గా చెప్తున్నా, బిగ్ బాస్ రీలోడ్ అని చెప్పారు. నిజంగా మీకు ఏమనిపించింది? నాకైతే మాత్రం ఇక్కడ నుంచి కాంపిటీషన్ చాలా టఫ్ ఉండబోతుంది. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతారో కూడా తెలియదు. ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి స్ట్రాటజీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళ గేమ్ని చూసి మధ్యలో ఎంట్రీ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏ విధంగా ఆడాలి, వీళ్ళను ఏ విధంగా ఆడితే మ్యానిపులేట్ చేయొచ్చు, ఎట్లా వీళ్ళని మిస్కమ్యూనికేట్ చేయొచ్చు, ఎట్లా వీళ్ళని ఓడించడానికి ట్రై చేయొచ్చు, వీళ్ళ మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అన్ని వీళ్ళు టీవీలో చెక్ చేసుకొని ఈజీగా ఒక స్ట్రాటజీతో వచ్చే ఉంటారు. వీళ్ళంతా ఒక ప్లాన్ కాబట్టి. సో వాళ్ళ గురించి వీళ్ళకి బాగా తెలుసు, వీళ్ళ గురించి వాళ్ళకి సరిగ్గా తెలియదు చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఓల్డ్ ప్లేయర్స్, ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళిన ప్లేయర్స్, అండ్ వీళ్ళు మంచి స్ట్రెంత్ ఉన్న ప్లేయర్స్. వీళ్ళు లాంగ్ రన్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎంటర్టైనర్, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు. వీళ్ళను ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు వీళ్ళు? మన ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్, ఇప్పటివరకు ఉన్న 8 మంది నబిల్ క్లాన్ వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయగలరు, వాళ్ళను ఏమాత్రం వాళ్ళను తట్టుకొని నిలబడగలరు, ఏమాత్రం వాళ్ళని ఓడించగలరు అనేది ఇంకా ముందు రోజుల్లో మనం చూడాలి అనమాట. సో ఫైనల్గా ఎవరు విన్ అవుతారనేది మాత్రం ఇప్పటి నుంచి గెస్ చేయడం అనేది చాలా కష్టం. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా కష్టం. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఫ్యాన్ బేస్ ఆబ్వియస్లీ చాలా మంది ఖచ్చితంగా ఉంది, సపోర్ట్ చేస్తారు. హరితేజ అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నామినేషన్స్లో ఉంటే. మన టెస్ట్ తేజకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేస్తారు గట్టిగానే. ఇంకా ఏమో చెప్పలేం ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు ఎలా ఉంటారో హౌస్లో, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో అనేది చాలా రేర్ కేసెస్. ఎంత బాగా వేసినా కూడా ఓటింగ్ లీస్ట్లో ఒక్క ఓట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదనమాట, ఇంచు తేడాతోనే బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ విధంగానే జరగచ్చు, కానీ మరీ ఎక్కువ తేడాతో అయితే బయటికి వెళ్ళే అవకాశం అయితే లేదనమాట. సో ఓటింగ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది ఇప్పటి నుంచి. ఎవరు ఓటు వేయాలని కూడా అర్థం కాదు. ఇంతవరకంటే వీళ్ళు తెలియని మొహాలు కాబట్టి ఓకే, వీళ్ళందరూ తెలిసిన మొహాలు ఆల్రెడీ కాబట్టి ఓటింగ్స్ ఖచ్చితంగా వెళ్తాయి. వీళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయిన ఒక నెల రోజుల తర్వాత వీళ్ళు ఎంట్రీ ఇచ్చారంటే వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వీళ్ళకి ఆల్రెడీ బిగ్ బాస్లో ముందు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, వీళ్ళతోటి పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ అనేది త్రూ ఓటింగ్ త్రూ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ కానీ వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. చూడాలి ఇంకా ఏం జరుగుతుంది అనేది. గాయస్, మీకు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసిన తర్వాత ఏమనిపించింది? వీళ్ళందరూ రావడం నాకైతే మంచి హ్యాపీనెస్ ఇచ్చింది. మీకేమనిపించింది? ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా గట్టిగా ఉండబోతుంది అనిపించింది. అది మీకు అనిపించే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ముందు సీజన్స్ ఫాలో అయ్యింటే ఖచ్చితంగా వాళ్ళలో మీకు ఎవరో ఒకరు ఫేవరెట్ ఉంటారు ఖచ్చితంగా. నాకైతే వాళ్ళలో హరితేజ ఫేవరెట్, ఇప్పటివరకు వచ్చిన వాళ్ళలో హరితేజ, మన ముక్క అవినాష్, వీళ్ళిద్దరు ఫేవరెట్ అనమాట. అలా మీకు కూడా ఎవరో ఒకరు ఉంటారు. సో అలా మీకు ఎవరైనా ఫేవరెట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. కామెంట్ చేయండి, చెప్పే కదా, మర్చిపోకండి. కామెంట్ ఏంటంటే మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళలో నచ్చిన వాళ్ళు ఎవరు, అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు మన ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళని తట్టుకొని నిలబడగలరా? సో మంచి ఎంటర్టైనర్ వీళ్ళలో ఎవరు విన్ అవుతారు? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? గెస్ట్ చేసి చెప్తారా? ఓకే గైస్, లవ్ యూ ఆల్, స్టే ట్యూన్.